బీఆర్ఎస్ మాజీ మండల పార్టీ అధ్యక్షుడు రమేష్ రెడ్డి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ ములుగు 39 ఏళ్ల క్రితం గతాన్ని గుర్తు చేసి మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? సీతక్కకు బీఆర్ఎస్ మాజీ మండల అధ్యక్షుడు రమేష్ రెడ్డి సవాల్. 39 సంవత్సరాల క్రితం జరిగిన గతాన్ని పదే పదే ప్రస్తావిస్తూ తమనెందుకు ఇబ్బందులకు గురి చేస్తున్నారని బీఆర్ఎస్ మాజీ మండల అధ్యక్షుడు రమేష్ రెడ్డి మంత్రి సీతక్కను ప్రశ్నించారు. గత విషయాలను రాజకీయంగా తెరపైకి తీసుకురావడం సరికాదని ఆయన అన్నారు. తమపై జరుగుతున్న విమర్శలు, ఆరోపణలపై స్పందించిన రమేష్ రెడ్డి గతంలో జరిగిన పరిణామాలను ప్రస్తావిస్తూ తమను ఇబ్బందులకు గురి చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. 39 సంవత్సరాల క్రితం జరిగిన విషయాలకు ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిణామాలకు సంబంధం ఏమిటో స్పష్టం చేయాలని సీతక్కను ఆయన సవాల్ చేశారు. ప్రజల సమస్యలు, ములుగు జిల్లా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై దృష్టి పెట్టాల్సిన సమయంలో వ్యక్తిగత గతాన్ని ప్రస్తావించడం ఎందుకని ఆయన నిలదీశారు. గతాన్ని తవ్వడం ద్వారా రాజకీయంగా ఎవరికి ప్రయోజనం చేకూరుతుందని ప్రశ్నించారు. తనపై లేదా తమ పార్టీ నాయకులపై ఏవైనా ఆరోపణలు ఉంటే వాటిని ఆధారాలతో ప్రజల ముందు ఉంచాలని రమేష్ రెడ్డి కోరారు. రాజకీయ విమర్శలు చేసుకోవడం ప్రజాస్వామ్యంలో సహజమేనని, అయితే వ్యక్తిగత విషయాలను రాజకీయాల్లోకి తీసుకురావడం సరికాదని ఆయన అన్నారు. 39 సంవత్సరాల క్రితం జరిగిన గతాన్ని గుర్తు చేసి మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? ఆ విషయాలకు ఇప్పటి రాజకీయాలకు సంబంధం ఏమిటి అని రమేష్ రెడ్డి ప్రశ్నించినట్లు తెలిపారు. మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా నమస్కారం. మొన్న మినిస్టర్ దానసరి అనసూయ గారు కొత్తగూడెంలో ఒక సభలో మాట్లాడే సందర్భంలో ఏం మాట్లాడుతుందంటే, మా నాన్న సత్యనారాయణ రెడ్డి, మా నాన్న పేరు, మా నాన్నని 39 ఇయర్స్ క్రితం నక్సలైట్ చంపేస్తారు హెచ్చరిక గారు. ఆ విషయంలో అతను ఏదో పూర్తి తాపిస్తే చంపేసినవని మూర్ఖంగా మాట్లాడుతుంది మినిస్టర్ గారు. సంబంధం లేని విషయంలో ఒక మూర్ఖంగా మాట్లాడుకుంటే మా నాన్నగారి మీద అబండాలు వేసింది. ఇట్లా చేయబట్టి మేము ఆ రోజున చంపేయాల్సి వచ్చింది, చంపేస్తా ఏంటి రాము చంపేసిన అనే విషయం మాట్లాడుతుంది. అసలు యాక్చువల్గా ఆ రోజు నాకు 6 ఇయర్స్ అన్న, మా ఫ్యామిలీలో మా బాబాయ్ కానీ మా అమ్మ ఈ రోజు కూడా చెప్తారు. ఆ విషయం గురించి నేను డెప్త్గా తెలుసుకున్నాను. నేను అసలు ఏంటిది ఏందని తెలుసుకున్న విషయంలో ఆ రోజు ఊర్లలోకి ఆ రోజు నక్సలైట్ రానియకుండా వీళ్ళందరూ కలిసి యూనిట్గా ఉండడం జరిగింది. మన ప్రభావితం కావాలి, మనం ఏదో విధంగా భయపెట్టాలి ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళు ఎంటర్ అయ్యి మా నాన్నని ఆ రోజు అనుకోకుండా చంపేయడం జరిగింది. ఆ ప్రోగ్రాంలో 100కి 1000% సీతక్క ఉన్నది. సీతక్కని మా అమ్మ చేతులు పట్టుకున్నది, మా బాబాయ్ కూడా చేతులు పట్టుకొని బతిలాడిండు. అసలు మాకు సంబంధం లేని విషయంలో అక్క ఎందుకు అయితే చేస్తున్నాను, అయినా కానీ తీసుకెళ్ళి ఏదో చేద్దామని చెప్పి బెదిరించి చంపడం జరిగింది. ఈ విషయాన్ని ఓకే, సతీష్ రెడ్డి అనే విషయం, సతీష్ రెడ్డిని ఎదుర్కో, నీకు చేత అయితే రాజకీయంగా సతీష్ రెడ్డిని ఏ విధంగా ఎదుర్కోవాలనో ఎదుర్కో. ఇసుక మాఫియాలో అవినీతి జరిగిందని నిరూపించిండు, చేసిండు. దాన్ని పక్కదారి పట్టడానికి వ్యక్తిగత కుటుంబ విషయాలు, అసలు సతీష్ రెడ్డికి మాకు దూరం రిలేషన్ ఉన్నది అంతే తప్పితే నేను మా నాన్న కక్ష సాధించుకోవాలి నేను తీసుకుంటా, సతీష్ రెడ్డి ఎందుకు తీసుకుంటారు? సతీష్ రెడ్డికి ఏం అవసరం? ఇలాంటి ఎప్పుడో 39 సంవత్సరాల క్రితం చనిపోయిన వ్యక్తి మీద ఇవాళ మాట్లాడాల్సిన అవసరం లేదు. దయచేసి చిల్లర రాజకీయాలు, అసలు చిల్లర చేసిందే ఆమె. ఇవాళ నేను గొంతు విప్పితే ఇంకా చాలా ఉంటాయి. చిల్లర రాజకీయాలు చేసిందే ఆమె. అది నువ్వు నీతిగానే ఉన్నావు. 2009లో నీ ఊర్లోకి వస్తే ఊరందరం పార్టీలకు అతీతంగా ఏమైనా తరిమిన రోజులు ఉన్నాయి. మీ కాడ కూడా ఉండొచ్చు, విజువల్స్ అన్నీ కూడా ఉండొచ్చు. 2009లో కానీ 2014లో కానీ నువ్వేం తప్పు చేయని దాని అయితే ఆ రోజు భయపడి ఎందుకు పోయినావు? సమాధానం చెప్పకపోయినావు? ఈ రోజు కూడా నేను సవాల్ ఇస్తున్నా. నేను దేవగిరిపట్నం నడిబొడ్డులో బొడ్రాయి కాడ కూర్చుందాం, తప్పు ఎవరు చేసినా అని నిరూపించగలుగుతారా? ఒకవేళ తప్పు మేమే చేసినాం అంటే చెప్పులు వేసుకొని ఊరంతా తిరుగుతాం, చేయలేదంటే ఆమె వేసుకొని తిరుగుతుందా? ఇష్టం వచ్చినట్టు చనిపోయిన వ్యక్తి మీద మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇలాంటి మాటలు ఇంకోసారి మాట్లాడితే ఊరుకునే సమస్య లేదు, బరాబర్ ఎదురుతుంది. ఏం చేస్తుంది? ఇంతకు మించి కావద్దు, మా నాన్న చంపింది, నన్ను చంపుతుంది కావచ్చు, ఇంతకు మించి అయితే చేసేది ఏం లేదు కదా. ఇంకోసారి మాత్రం పిచ్చిగా మాట్లాడితే ఊరుకునే సమస్య అయితే లేదు. కొంత భర్తం ఇలా నాకు జరిగిన అన్యాయం సూర్యకి నేను ఒకటే బాధితుడు చెప్పాలంటే. సేమ్ ఆయనను చంపించింది ఆయన. ఎక్కడ ఈమె చేసే అరాచకాలు ఎక్కడ బయటపడితే ఏం చేస్తాడో, ఏ విషయంగా ఎక్కడ ఏం చేస్తాడని ఆమెను కూడా ఆమెను ఏమంటాడు అని ముందే ఆమె స్కెచ్ చేసి చంపించింది ఈ విషయం. అంతేగా ఇట్లాంటి విషయాలు చెప్పుకుంటే పోతే చాలా ఉన్నాయి. ఇంకా బట్టబయలు చేయాలంటే చాలా చేయగలుగుతాం. నెక్స్ట్ ఇంకోసారి మాట్లాడినప్పుడు అప్పుడు మేము కూడా బట్టబయలు చేస్తాం. ఏం చేస్తుందన్న, ఒక 4 సోషల్ మీడియా వాళ్ళంటే ఒక 10 మంది సోషల్ మీడియా పెట్టించి ఇక దాంట్లో పెట్టి తిట్టియడం, ఇంతకు మించి చేసేది ఏం లేదు. నీ అవినీతి మీద క్వశ్చన్ చేసినప్పుడు నువ్వు ఎదుర్కో, ఇది కాదు నువ్వు కూడా ప్రభుత్వం బయటికి రా, చూపి. అంతేగాని ఎప్పుడో 39 సంవత్సరాల క్రితం చనిపోయిన ఆయన మీద
ఇవాళ అబండాలు వేయడం అయితే కరెక్ట్ కాదు. ఈ విషయంలో మేము చాలా బాధపడుతున్నాం. మా కుటుంబం మొత్తం 3 రోజుల నుంచి అసలు వాస్తవం చెప్పాలంటే భోజనాలు కూడా చేయట్లేదు మా వాళ్ళు ఈ విషయం